హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రోల్స్. జనరల్గా యూట్యూబ్లో మనం ఏదైనా వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తూ ఉంటాము. కానీ కొన్నిసార్లు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి కాపీరైట్ స్ట్రైక్ కానీ కాపీరైట్ క్లెయిమ్ కానీ వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి అంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్ నుంచి పర్మిషన్ లేకుండా ఆ మ్యూజిక్ని అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి మన వీడియోలో యాడ్ చేయడం వల్ల కాపీరైట్ స్ట్రైక్స్ కానీ కాపీరైట్ క్లెయిమ్స్ కానీ వస్తుంటాయి. ఇలాంటి స్ట్రైక్స్ రాకుండా ఉండాలంటే మనం నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్ని యాడ్ చేయాలి. ఈ నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్ని మనం ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఈరోజు వీడియోలో టాప్ నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్ వెబ్సైట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వెబ్సైట్ల నుంచి మన మ్యూజిక్ని డౌన్లోడ్ చేసి మన యూట్యూబ్ వీడియోస్లో అప్లోడ్ చేయొచ్చు. మనకి ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్స్ అయితే రావు. యూట్యూబ్ వీడియోల కోసం యూస్ఫుల్ అయ్యే 5 నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్ వెబ్సైట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ ఆడియో లైబ్రరీ. యూట్యూబ్ ఆడియో లైబ్రరీ అనేది యూట్యూబ్ క్రియేటర్ స్టూడియోలో ఉంటుంది. మీరు సెర్చ్ బాక్స్లో ఇక్కడ ఈ ఆడియో లైబ్రరీ అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఎలాంటి మ్యూజిక్నైనా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇట్లా ఆటోమేటిక్గా ఆడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఈ మ్యూజిక్ని మనం మన ఛానల్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్స్ అయితే రావు. సెకండ్ వెబ్సైట్ వచ్చేసి పిక్జాబే. pixabay.com అని టైప్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంటుంది. సెర్చ్ బాక్స్లో పైన మ్యూజిక్ అని ఉంటుంది. మ్యూజిక్ పైన క్లిక్ చేసేసి ఏదైనా ఒక నేమ్ ఎంటర్ చేయండి. నేను నేచర్ బ్యూటీ అని ఎంటర్ చేశాను. ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇట్లా మనము పిక్జాబేలో నుంచి మంచి మంచి మ్యూజిక్ ట్రాక్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వెబ్సైట్ వచ్చేసి బెన్ సౌండ్. బెన్ సౌండ్లో మనం ఎలాంటి మ్యూజిక్నైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫ్రీ మ్యూజిక్ అని ఉంటుంది. ఫ్రీ మ్యూజిక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫ్రీ మ్యూజిక్ ఫర్ వీడియోస్ అని వస్తుంది. ఏదైనా ఒక మ్యూజిక్ను సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అని ఉంటుంది. ఫ్రీ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ మ్యూజిక్ని మనము పాడ్కాస్ట్కి, సాంగ్ మేకింగ్కి, మ్యూజిక్ రీమిక్స్కి, ఆడియో బుక్స్కి యూజ్ చేయొద్దు. ఎలాంటి వాటికి యూజ్ చేయాలంటే యూ కెన్ యూజ్ దిస్ మ్యూజిక్ ఫర్ ఫ్రీ ఇన్ యువర్ వీడియోస్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. ఇక్కడ ఏంటంటే యూ జస్ట్ హ్యావ్ టు ఇంక్లూడ్ యువర్ పర్సనల్ అట్రిబ్యూషన్ టెక్స్ట్ ఇన్ యువర్ వీడియో డిస్క్రిప్షన్ టు అవాయిడ్ కాపీరైట్ క్లెయిమ్స్. ఇక్కడ మనము ఏదైనా కాపీరైట్ స్ట్రైక్ వచ్చినప్పుడు అట్రిబ్యూషన్ టెక్స్ట్ని యాడ్ చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్స్ అయితే రావు. ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ అట్రిబ్యూషన్ టెక్స్ట్ అని ఉంది కదా, ఇది కాపీ చేయండి. ఇది కాపీ చేసేసి మీ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేయండి. ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్స్ అయితే రావు. ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ ద అట్రిబ్యూషన్ టెక్స్ట్ అని చెప్పి ఉంది. నో కాపీరైట్ క్లెయిమ్. ఈ టెక్స్ట్ యాడ్ చేస్తేనే కాపీరైట్ స్ట్రైక్స్ రావు. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకొని ఈ అట్రిబ్యూషన్ టెక్స్ట్ యాడ్ చేయకపోతే మేబీ కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిక్స్కిట్. mixkit.co అని చెప్పి టైప్ చేయండి. డాష్బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫ్రీ అసెట్స్ ఫర్ యువర్ నెక్స్ట్ వీడియో ప్రాజెక్ట్ అని ఉంది. దీంట్లో మనము మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. స్టాక్ వీడియో, స్టాక్ మ్యూజిక్ అని ఉంది. సెర్చ్. ఏదైనా ఒక ట్రాక్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ నేను నేచర్ అని ఇచ్చాను. ఫ్రీ నేచర్ స్టాక్ మ్యూజిక్ అని ఉంది కదా, ఇక్కడ వ్యూ ఆన్ ఎవెంట్ పైన క్లిక్ చేయండి. ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ప్రివ్యూ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. మనకు ఆడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి upbeat.io. upbeat.io అని టైప్ చేస్తే ఈ విధంగా డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫ్రీ మ్యూజిక్ ఫర్ క్రియేటర్స్ అని ఉంది. నో కాపీరైట్ క్లెయిమ్స్, యువర్ ఫేవరెట్ బీట్ మేకర్స్ అని ఉంది. ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఒక మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్. ఇక్కడ నేను ట్రావెల్ పైన క్లిక్ చేస్తున్నాను. మీరు డిఫరెంట్ ట్రావెల్ మ్యూజిక్స్ని అయితే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యూజిక్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ అప్బీట్లో చాలా వరకు మీకు నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్స్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. చూడండి, మనకి ఇక్కడ యూ హ్యావ్ 3 ఫ్రీ డౌన్లోడ్స్ అని ఉంది. జస్ట్ స్టార్ట్ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. చూడండి, మనకి మ్యూజిక్ అయితే డౌన్లోడ్ అయింది. మనం ఈమెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత 3 ఆడియో ట్రాక్స్ని అయితే డౌన్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు audionutex.com. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా మీకు ఫ్రీ ప్రొడక్షన్ మ్యూజిక్ అబ్సల్యూట్లీ ఫ్రీ అని ఉంది. ఇక్కడ ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. రిలాక్సింగ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. ఫైండ్ మ్యూజిక్. ఇట్లా మీకు రిలాక్సింగ్ మ్యూజిక్ వచ్చింది. ఇక్కడ మీరు వినొచ్చు. మీకు ఒకవేళ నచ్చితే ఇక్కడ డౌన్లోడ్ MP3 అని ఉంది. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ వస్తుంది. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్స్ని యూజ్ చేసి మీరు నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్స్ని డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో యాడ్ చేసుకోవచ్చు. వీటిని యూజ్ చేయడం వల్ల ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్స్, ఎలాంటి కాపీరైట్ క్లెయిమ్స్ అయితే రావు.